పన్నుల పేరుతో భారత్ ని నాడు కాంగ్రెస్ అంధకారంలోకి నెట్టింది. 17 రకాల ట్యాక్సులను విధించి సామాన్యులపై ధరల భారం మోపింది. అలాగే విత్తనాలు, వ్యవసాయ పనిముట్లపై 15% పైన పన్నులు విధించి అన్నదాతల వెన్ను విరిచింది. పర్యాటక రంగంపై 12 నుంచి 18% పన్నులు విధించడంతో మధ్యతరగతి కుటుంబాలకు టూరిజం సెక్టారే దూరమైంది. కానీ మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సామాన్యులపై అధిక ధరల భారం తగ్గింది. జీఎస్టీతో అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరింది. 17 రకాల ట్యాక్సులు పోయి కేవలం 2 స్లాబులు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. తాజా జీఎస్టీ సంస్కరణలతో హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, క్యాన్సర్ మందులు, బుక్స్, నోట్బుక్స్ ట్యాక్స్ ఫ్రీ అయ్యాయి. వ్యవసాయ పనిముట్లపై జీఎస్టీ 5% తగ్గడంతో ఖర్చులు తగ్గి అన్నదాతల ఆదాయం పెరిగింది. పారిశ్రామిక రంగం అభివృద్ధి అయ్యేలా లాజిస్టిక్స్ ఖర్చులు 20 నుంచి 30% తగ్గి ఎక్స్పోర్ట్స్ పెరిగాయి. ఉద్యోగాలు కూడా పెరుగుతున్నాయి. పర్యాటక రంగంపై కూడా పన్ను తగ్గడంతో పర్యాటకుల సంఖ్య పెరిగి టూరిజం రాష్ట్రాల ఆదాయం డబుల్ అవుతుంది. నిత్యావసరాలపై కూడా జీఎస్టీ తగ్గడంతో సామాన్యుల ఖర్చులు తగ్గి పొదుపు పెరిగింది. ఇలా ప్రధాని మోదీ పాలనలో అన్ని వర్గాల వారికి ప్రయోజనం చేకూరుతుంది. పన్నుల భారం భారీగా తగ్గింది.